విషిక, అసలు నీకేమన్నా పిచ్చా? అక్కడ ఉన్నది ఒకడో 10 మందో ఎలా తెలుస్తుంది? నిన్న అక్కడ ఏమన్నా చేసి చంపేసినా అడిగే దిక్కులేదు ఇక్కడ. మరి నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావేంటి? నాకు చెప్పాలి, లేదా ఎవరైనా క్లోజ్ వాళ్ళకి చెప్పాలి. లక్కీగా పొద్దున్న మా అన్ని వెళ్ళి ఇదంతా సాల్వ్ చేశాడు. లేకపోతే నీ సిచ్యువేషన్ నీకు అర్థమైందా అసలు? అసలు నాకు ఎవరున్నారని? అంతలా నమ్మిన వాడే ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఎలా అనుకుంటాను? నీకు తెలుసు, 6 years బ్యాక్ మా వాళ్ళందరూ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇంకా నేను చెప్పుకోవడానికి గానీ నన్ను అడగడానికి గానీ ఇంకెవరున్నారు? సో ఇప్పుడు నీకెవరూ లేరంటావు? అవును, నేను ఒంటరిదాన్నే, అందుకే ఇలా వచ్చేసా. వాడు నిన్ను మోసం చేశాడైతే నువ్వు అంతలా నమ్మితే? అంతేగా, వాడితో నేను ఒక ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేసా, కేర్ తీసుకున్నా, అయినా ఇలా చేశాడు. మోసమేగా. మరి నువ్వు వదిలేసిన నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి చేసింది ఎంత పెద్ద మోసం అయి ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించావా? వీడిని నువ్వు కేర్ చేశా అన్నావు, కానీ చివరికి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడగడానికి ఎవరు లేరు అని అరుస్తున్నావు. అప్పుడు జాగ్రత్త చేసింది ఏంటి మరి? హలో, ఎక్కడున్నావు? నైట్ పడుకోలేదా? హాయ్, తిన్నావా? సరే బంగారం. నేనేం అడిగితే నీకు చిరాకు, అనుమానంలా అనిపించాయో అవే ఇప్పుడు నీకు ప్రేమలా కనిపిస్తున్నాయి. నేను వెళ్ళి వాడికి సారీ చెప్పాలి. మీ అన్నకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎంత హెల్ప్ చేశారో. నీకు మా అన్నకి థ్యాంక్స్ చెప్పడం ముఖ్యమా, లేదా జాగ్రత్తకి సారీ చెప్పడం ముఖ్యమా? నాకు రెండు ఇంపార్టెంటే, కానీ మీ అన్నకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అయితే విను, వాళ్ళిద్దరూ ఒక్కలే. పాపం నువ్వు వదిలేసిన నెక్స్ట్ మినిట్ నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? ఏరా, చెప్పావా దానికి నువ్వు నా అన్నేవని? పాపం దానికి కాలేజ్ నుంచి తెలీదు. లేదు, చెప్తావనే లోపు అది వదిలేసినప్పుడు నీకెందుకు? వదిలే. ప్లీజే, చిన్న పిల్ల తను, నన్నొద్దనుకోవచ్చు, బట్ షీజ్ మైండ్. తనతో ఉండు కొంతకాలం. ఎందుకు? పాపం పిచ్చిది, ఏదో కంగారులో డెసిషన్ తీసుకుంది, కానీ నేను తప్ప తను చూసుకోవడానికి ఇంకెవరున్నారు? నీకు పిచ్చి పోదురా? అదేగా నా పిచ్చి, పోదు. వాడు అడిగాడు కాబట్టే నీ దగ్గరికి వచ్చా, వాడు చెప్పాడు కాబట్టే నీ దగ్గర ఉన్నా. ఇంకా గట్టిగా చెప్పాలంటే నిన్ను అరకు నుంచి తెచ్చింది కూడా వాడే.